ఇక బీఆర్ఎస్ నుంచి బయటకు రావడం పంజరంలో నుంచి బయటపడ్డట్టు ఉందని జూపల్లి కృష్ణారావు తెలిపారు. తనకు భయపడి సస్పెండ్ చేశారా అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రశ్నించారు. పారదర్శక పాలన చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. తన రాష్ట్రం తన ఇష్టం అన్నట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తన ప్రశ్నలకు దేనికి ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అందరి పాత్ర ఉందంటూ స్పష్టం చేశారు. ఆ రోజు మాట్లాడతా, ఇవాళ కాదు. ఇవాళ రాజీనామా ఇలా సస్పెండ్ చేసిందంటే ఇప్పటి వరకు మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా నేను మాట్లాడిన ప్రశ్న సమాధానం రాలేదందుకు. నేను 3-4 ప్రశ్నలు సంధించిన. ఒకటి, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం ప్రకారం చేద్దండి, ప్రజాస్వామ్యం కూలేదు. అరే నేను కొత్త జిల్లాలు చేయడానికి నేను స్వాగతించిన, కానీ కొత్త జిల్లాలు చేయడం గొప్ప కాదు. ఆ జిల్లాలను పర్యవేక్షించే అధికారులు ఎవరుతున్నారో అడుగులకు మడుగులు వచ్చే వాళ్ళని పెట్టి మీరు డీజీ స్థాయి వరకు పోయినాం. డీజీ స్థాయి కూడా చెప్పినాం. ఒకసారి పైన చెప్పండి సార్ అంటాడు ఆయన. నీకన్నా పైన ఉన్నాడు అంటే ఇదేనా ప్రజాస్వామ్యం? దీనికోసమేనా? అది కూడా ఎవరిపైన? తెలంగాణ ఉద్యమంలో మా నియోజకవర్గంలో మాతో పాటు ఉన్నటువంటి కార్యకర్తల పైన 100 కేసులు. ఆ కేసులు ఎటువంటి కేసు? ఒక్క మాట వినండి. రేపు వచ్చే ఎన్నికల్లో జూపల్లి కృష్ణారావు గారికి పోలింగ్ ఏజెంట్గా కూర్చోవడానికి ఎవరు ఉండొద్దు బూతులలో. కాబట్టి ముఖ్యులందరి మీద కేసులు పెట్టాలా? రేపు ఆ కేసులు చూపించి మీకు పర్మిషన్ ఇవ్వము, మీరు కూర్చోవడానికి వీళ్ళని చెప్పడం కోసం.